డీటెయిల్స్ చూద్దాం. వాహనదారులకు ఊరటనిచ్చేలా తెలంగాణ హైకోర్టు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. తనిఖీల్లో ఎవరైనా మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే పోలీసులు వారి వాహనాన్ని సీజ్ చేయకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినంత మాత్రాన వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు లేదని కోర్టు తేల్చి చెప్పింది. వాహనం నడుపుతున్న వ్యక్తి మద్యం తాగినట్లు నిర్ధారణ అయితే ఆ సమయంలో అతనితో పాటు ఉన్న మద్యం తాగని స్నేహితులకు లేదా బంధువులకు వాహనాన్ని అప్పగించాలని పేర్కొంది. ఒకవేళ స్పాట్లో ఎవరూ లేని పక్షంలో సదరు వ్యక్తికి సంబంధించిన బంధువులు లేదా స్నేహితులకు ఫోన్ చేసి అక్కడికి పిలిపించి వాహనాన్ని వారికి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని చెప్పింది. నిబంధనల ప్రకారం డ్రైవ్పై చలానా వేయడం లేదా చట్టపరమైన చర్యలు తీసుకోవడం చేయాలి తప్ప వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించకూడదని ధర్మాసనం పోలీసులకు సూచించింది.